19వ తారీఖున నగర పంచాయతీ తిరువూరు ఎన్నికలు జరగవలసి ఉంది. చైర్మన్ ఎన్నిక జరగవలసి ఉంది. కౌన్సిల్ సమావేశం జరగకోకుండా కూటమి నాయకులు చేసినటువంటి ఈ యొక్క అప్రజాస్వామిక చర్యల్ని పూర్తిగా ఖండిస్తాము. ఈరోజు ఇక్కడ శాసనసభకు ప్రాతినిధ్యం వహించేటటువంటి కొలికపూడి శ్రీనివాసరావు ఒక అరాచక శక్తిగా రాజ్యాంగం చదివానంటాడు, అంబేద్కరిస్ట్ అంటాడు, నేను అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడి ఉన్నానంటాడు. ఇది దళిత నియోజకవర్గం. ఇక్కడ తిరువూరు కౌన్సిల్ కూడా దళితులకు చెందినటువంటి రిజర్వేషన్ ఉన్నటువంటి నియోజకవర్గం. కౌన్సిల్ చైర్పర్సన్ కూడా దళిత అభ్యర్థి ఎన్నిక కాబడేటటువంటి భారత రాజ్యాంగంలో ఏ విధమైనటువంటి ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఏ విధమైనటువంటి ఆదేశ సూత్రాలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి హక్కులు ఉన్నాయి, ఏ విధంగా ఓటు హక్కు ప్రాధాన్యత ఉంది, ఏ విధంగా మరి ఓటుని సద్వినియోగం చేసుకోవాలి, ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ ఓటుని వాళ్ళు ఉపయోగించుకోకుండా ఆనరబుల్ హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ రవిడి రాజ్యాన్ని, రవిడి యాక్టివిటీస్. నువ్వు రాజ్యాంగాన్ని చదివానంటావు, నువ్వు నేను టీచ్ చేశాను, ఐఏఎస్ వాళ్ళకి టీచ్ చేస్తా ఉన్నాను, కోచింగ్ ఇస్తా ఉన్నాను, ఐపీఎస్ ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కోచింగ్ ఇదేనా? నీకు సిగ్గుండాలా, నీకు బుద్ధి ఉండాలా, జ్ఞానం ఉండాలా, అంబేద్కర్ మీద గౌరవం ఉండాలా? ఏం చేస్తున్నావు? సమాజానికి ఏం నేర్పుతున్నారు? ఈ సొసైటీకి ప్రజాస్వామ్యాన్ని గురించి ఏం నేర్పుతున్నావు? సిగ్గుందా? సిగ్గు మాలిన సన్యాసి మాటలు మాట్లాడుతున్నావు. చాలా తప్పు జరుగుతా ఉంది. ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా, ప్రజాస్వామ్య హక్కుల్ని కూనీ చేసేటటువంటిది, ప్రజాస్వామ్యాన్ని భగ్నం చేసేటటువంటిది. దీన్ని ప్రోత్సహిస్తున్నారు కూటమి నాయకులు. ఏంటంటే నా ఇంటి మీదకి నాకు ఇది హైకోర్టు ఆర్డర్. ఈ హైకోర్టు ఆర్డర్లో మా ఇంటిలో రామవరపు మంజులా ఉన్నారని తిరువూరు నా నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను ఉన్నాను. ఇది నియోజకవర్గ పార్టీ ఆఫీసు. హైకోర్టు ఆర్డర్లో కూడా పేర్కొన్నారు. పోలీసులు రక్షణ కల్పించారా? ఇంటి అడ్రస్ కూడా ఉందండి ఆర్డర్లో. దీనిలో మీరు ఒకసారి ఈ ఆర్డర్ని చూస్తే informed in the letter dated 25/2025 that Sri Ramavarapu Manjula or Manjula councillor is temporarily in the house of Sri and Swamidas in Shantinagar, Tiruvuru for security reasons. ఈ ఆర్డర్ వాళ్ళ దగ్గరకు పోలా. ఇది సర్కిల్ ఇన్స్పెక్టర్ కి పోలీస్ డిపార్ట్మెంట్ కి వచ్చింది. నా ఇంట్లో కౌన్సిలర్స్ ఉన్నారని పొద్దున్నే నేను నా ఇంట్లో నుంచి బయలుదేరి మాకు రక్షణ కల్పించండి, మా ఇంటికి అన్నా కనీసం ఇవ్వండి. మేము ఎక్కడున్నామో ఆ హోటల్ అడ్రస్ కూడా పంపించాం. అక్కడి నుంచి రక్షణ కల్పించాలని నేను విజయవాడ నుంచి మళ్ళీ తిరిగి ఎందుకు కల్పించారు? ఇక్కడ ఈ పోలీసులు వీళ్ళకి ఆర్డర్ ఇచ్చి పంపిస్తే భాష కూడా రాదా, చదువుకోవటం రాదా మీకు? ఇక్కడున్న కౌన్సిలర్ కి తిరువూరులో ఈ ఇంట్లో ఉన్నటువంటి కౌన్సిలర్ కి రక్షణ కల్పించమని 9 మంది విజయవాడలో ఉన్నారు, వారికి రక్షణ కల్పించమని 10 మంది దీంతో పిటిషనర్ తో పాటు 10 మంది విజయవాడలో ఉన్నారు, ఫలాని డోర్ నంబర్ లో ఫలాని హోటల్లో ఉన్నారని చెప్పి మీకు అడ్రస్ ఇస్తే ఇంత అపహాస్యంగా ఇది ప్రజాస్వామ్యమా? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను. ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీకు ఇక్కడ జరిగేవి తెలియదా? లేకుంటే మీరు డైరెక్షన్లు ఇస్తున్నారా? ప్రజాస్వామ్య దేశంలో దట్టు దళితుల పక్షాన, దళితుల వద్ద దళితులను ఉపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేపిస్తున్నటువంటి పార్టీలు, ఈ పార్టీ ముఖ్యంగా కూటమి పార్టీలు ఏంటండి మీకు తెలియదా?
ఇంకా ఏ రిజర్వ్ నియోజకవర్గాలు ఎక్కడెక్కడ రిజర్వేషన్ అయిందో అక్కడంతా కూడా మీరు ఈ విధంగా చేస్తారా? అంటే మేము అంత చులకంగా కనపడుతున్నామా దళితులు? ఇటువంటి చదువుకున్నటువంటి సన్యాసులు, బుద్ధిహీనులు, జ్ఞానం లేని వ్యక్తులు దౌర్జన్యాలు చేస్తారు. రవిడి నువ్వేమన్నా ప్రజాప్రతినిధి కాదా? నిన్ను ఎన్నుకున్నందుకు తిరువూరు నియోజకవర్గ ప్రజలు దుఃఖిస్తున్నారు. ఆ తిరువూరు నియోజకవర్గంలో ఆ తిరువూరు నియోజకవర్గంలో పేరు తెలియనటువంటి వాడు అప్రతిష్ట పాలు చేస్తున్నారు. తిరువూరు పేరు ప్రశాంతమైనటువంటి వాతావరణం. పెద్దల వేముల కూర్మయ్య గారు కానుంచి పెద్ద పెద్ద ప్రాతినిధ్యం వహించిన మంత్రులు కోనేరు రంగారావు గారు, వేముల కూర్మయ్య గారు, మహానుభావులు ఎంతో మంది, పేట బాపారావు గారు, పేట బాపయ్య గారు, పేట రామారావు గారు, కోట రామయ్య గారు, మిర్యాల పూర్ణానందం గారు, పిట్టా వెంకటరత్నం గారు, పద్మజ్యోతి గారు, రక్షణ నిధి గారు, వీళ్ళంతా కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. కొలకపూడి శ్రీనివాస్, ఇప్పటికైనా నీ యొక్క ప్రజాస్వామిక చర్యలు మానుకోవాలి. ప్రజలు ఓపికని మీరు పరీక్షిస్తే, ప్రజల యొక్క అసహనాన్ని మీరు పరీక్షిస్తే, ప్రజల తిరుగుబాటు కనుక వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ గుంటూరు క్యాంప్ వేసుకోవాలి. నువ్వు పారిపోక తప్పదు. నువ్వు అనుకుంటే ఇవాళ రెచ్చగొట్టావు. కొంతమంది తాగుబోతుల బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని, ఈ తాబేదారుల్ని కొంతమందిని డబ్బులు ఇచ్చి పోషించి ఇక్కడ నా ఇంటి మీదకే పంపించారు. రక్షణ ఉన్నటువంటి ఇంటి మీదకి. పోలీసులు ఎక్కడ పోయారు? పోలీసులను కూడా ఈ యొక్క న్యాయస్థానాల ముందు నిలబెట్టే పరిస్థితి మీరు తీసుకొచ్చారు. మా మీద అక్రమ కేసులు పెడతారా? ఈరోజు నా మీద, అవినాష్ మీద కిడ్నాప్ కేసు పెడతారా? ఎఫ్ఐఆర్ అయింది. ఇన్వెస్టిగేషన్ ఏంటి? మేము చెప్పాం, వాళ్ళ మీద స్టేట్మెంట్ తీసుకోండి. అయితే స్టేట్మెంట్లు తీసుకున్నారా? ఇక్కడ న్యాయం ఉందా? వీళ్ళంతా కౌన్సిలర్సే. ఇష్టపూర్వకంగా వాళ్ళు విహారయాత్రకు వెళ్ళి తిరిగి వచ్చారు. ఇక్కడ ఈ యొక్క దుర్మార్గులు చేసేటటువంటి ప్రెజర్స్, అదే విధంగా వాళ్ళు వచ్చి ఎత్తుకుపోతారు, ఇచ్చేస్తున్నారు, మామూలుగా మాట్లాడుతున్నారు, ఏదో బ్రైబ్ చేస్తున్నారు, ఏదో ఆశలు చూపిస్తున్నారు. వీటన్నిటికీ దూరంగా తొలగిపోవాలని చెప్పి వాళ్ళు విహారయాత్రకు వెళ్ళి వస్తే కిడ్నాప్ కేసులు మా మీద పెడతారా? అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా? రాజ్యాంగాన్ని చదివానంటున్నావు కదా శ్రీనివాస్, నేను అడుగుతున్న కొలకపూడి శ్రీనివాస్, డిబేట్కి వెళ్తుంటావు, నువ్వు టీవీలో మాట్లాడుతున్నావు, అర్హత ఉందా నీకు? ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే అర్హత ఉందా? అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత ఉందా? ఎవరిని ఏంటిది? ఏమనుకుంటున్నావు? ఈ తిరువూరు అంటే కొంతమందిని గంజాయి బ్యాచ్ తీసుకొచ్చి, తాగుబోతులు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తావా? న్యాయస్థానాలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా మేము పూర్తి స్థాయిలో ఇది చేస్తున్నాం. ఈరోజే ఈ కంప్లైంట్ కూడా మన శ్రీమతి పోలీస్ స్టేషన్లో ఇవ్వటం జరిగింది, వాళ్ళకి పంపించడం జరిగింది. ఆ తర్వాత మొత్తం కూడా స్టేట్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ మొత్తానికి కూడా ఇచ్చేస్తున్నాం. మానవ హక్కులకు నివేదిస్తాం. అంతేకాకుండా హ్యూమన్ రైట్స్ కమిషన్ కాదు, ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గర కూడా వెళ్తాం. ఎక్కడే కాదు, నేషనల్ లెవెల్లో మా దళితులకి ప్రయోజనం లేదు. ఈ మాకు ఎన్నికలు ఇవన్నీ ఏంటి? ఇది బూటకమా ఎన్నిక? రాజ్యాంగం బూటకమా? ఏమనుకుంటున్నావు నువ్వు? ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు గెలిచావు కదా, ఈరోజు ఏం చేస్తున్నావు నువ్వు? తిరువూరు నగర పంచాయతీ 17-3 అండి. నీకు సిగ్గుండాలా? అసలు పోటీ చేయడానికి ఎస్సీ క్యాండిడేట్ లేండి నీకు. నీ పార్టీ సింబల్ మీద గెలిచిన ఎస్సీ క్యాండిడేట్ ఉన్నాడా? ఉంటే అది డిక్లేర్ చేయండి. నువ్వు డిక్లరేషన్ ఇచ్చారు కదా ఎన్నికైనట్టు కౌన్సిలర్ గా, ఆ డిక్లరేషన్ చూపి నామినేట్ చేయడానికి అర్హత లేనటువంటి మీరు, పోటీ చేయడానికి అర్హత లేని మీరు 17 మంది అభ్యర్థులు తెలుసుకున్నటువంటి మమ్మల్ని మేము తీసుకెళ్ళామంట కిడ్నాప్ చేసి. ఎవరు కిడ్నాప్ చేసామండి? మా అభ్యర్థులు మేము కిడ్నాప్ చేసుకుంటామా?
అసలు ఎంత అభూత కల్పన, అన్ని అబద్ధాలు, సత్య దూరమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నావు. నీకు ఛాలెంజ్ అంటే ఓపెన్ డిబేట్ అంటున్నావు కదా, రా ఓపెన్ డిబేట్కి. నీకు దమ్ముంటే ఓపెన్ డిబేట్కి రా. తిరువూరు పంచాయతీ మీద మాట్లాడతావు, నగర పంచాయతీ మీద. నీకు దమ్ము ధైర్యం ఉంటే, సిగ్గు తెర ఉంటే రాజ్యాంగాన్ని పట్టుకోరా, నేను వస్తా నీ డిబేట్కి. ఎంతో మాటలు మాట్లాడద్దు. నిస్సిగ్గుగా బట్టలు ఒలిచి రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశావు. నువ్వు బోధిస్తానంటున్నావు. ఏంటి నీ బోధన? ఏంటి నీ అంబేద్కరిజం? ఏంటి నీ రాజ్యాంగ పరిరక్షణ? ఏంటి నీ శాసనసభ్యత్వానికి అర్థం? ఒక దళిత సీటుకి నీ దౌర్జన్యమా? రాజ్యాంగాన్ని నేను బోధిస్తున్నానని ఉంది. మాటలే కోటలు దాటి చేతలే రవిడీజమా? ఇంత ప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నటువంటి కొలికపూడి శ్రీనివాస్ తిరువూరుని భ్రష్టు పట్టించి నువ్వు చేసుకుంటున్నావు కదయా. మట్టి వ్యాపారం చేస్తున్నారు, ఇసుక వ్యాపారం చేస్తున్నారు. ఆ ఎంపీ ఎన్ని వేల ట్రిప్పులు వెళ్ళిపోతున్నాయో తెలంగాణకి తోలేస్తున్నారు ఇసుక అక్రమంగా. మీరు చేసేవన్నీ అక్రమాలు. వీళ్ళు ఒకరి మీద ఒకరు మళ్ళీ బురదలుకోవటాలు. మీ గ్రూపులు మీకుంటే నాకు అనవసరం. తిరువూరు నియోజకవర్గంలో తిరువూరు హెడ్ క్వార్టర్ రా, మున్సిపల్ ఎన్నిక నీ ఒక్క డిక్లరేషన్ చూపి, నీ ఎస్టీది గెలిచిన పేరు చూపించమని అడుగుతున్నావు. దేనికి? నువ్వు తలపాగా చుట్టుకొని లేకుంటే గుర్తులు పెట్టి కాలువలు దుక్కి రోడ్లు నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించుకుంటా నా ఇంటి మీద అక్కడ రోడ్డు మీద నిలబడి ఏంటిది? 144 సెక్షన్ ఉందా? 144 పోలీసు 70 మంది పోలీసులు మార్చ్ పాస్ట్ చేసి ఒకడు కనపడరా? ఏంటిది? తిరిగి దీని మీద కూడా కోర్టుకు వెళ్ళాం, కోర్టును ఆశ్రయించాం. 29న వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. పోలీసులు ఎందుకు ఇక్కడ జరిగింది అనే దాని మీద వాళ్ళు పోలీసు సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత దాని మీద కూడా వాళ్ళు సబ్మిట్ చేసి మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ మొత్తం కూడా, వీడియోస్ మొత్తం కూడా అన్ని కూడా రికార్డ్ చేశాం. అంత ఇది పబ్లిక్ గా జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ కానీ, సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ, ఏసీపీ కానీ వీటన్నిటికీ బాధ్యత వహించాలి. జనసేన సైనికులు అంట పవన్ కళ్యాణ్, ఇదేనా నీ చేగువేరా? ఇదేనా నీ సనాతన? లేకుంటే ఏదనుకున్నా నేను కాపలాదారుగా ఉంటా, లా అండ్ ఆర్డర్ కాపాడుతానన్నావు. దళితులకు కేటాయించినటువంటి తిరువూరు నగర పంచాయతీని అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఎన్నిక జరగాల్సినటువంటి మెజార్టీ సభ్యులు ఎన్నుకునేదని దాన్ని మీరు ఏ విధంగా చేస్తారు? రేపైనా మేము అడుగుతా ఉన్నాం, మాకు రక్షణ కల్పించారు. ఇప్పుడు కోర్టు ద్వారా రక్షణ పొందాం. పోలీసు వారికి ఆర్డర్స్ వచ్చి కోర్టు ద్వారా ఆర్డర్స్ వస్తేనే మా అభ్యర్థులకు గన్మెన్లు ఇచ్చారు. కౌన్సిలర్ కి నగర పంచాయతీ కౌన్సిలర్లు 11 మందికి కూడా గన్మెన్లు ఇచ్చిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జరగల. ఈ రోజు మేము ఆశ్రయించాం, కోర్టు ఇచ్చారు, మాకు న్యాయం జరుగుద్దని పూర్తి విశ్వాసం ఉంది. డెఫినెట్ గా ఈ యొక్క నగర పంచాయతీని మేము కైవసం చేసుకోబోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మా యొక్క అభ్యర్థి ప్రసాద్ ఎన్నిక కాబడతాడు చైర్మన్ గా అని చెప్పి తెలియజేసుకుంటాం.